శంకరాచార్యుల వారు అనేక గ్రంథాలను రచించారు. అందరికీ తెలిసినటువంటి విషయం. భాష్యాలు, ప్రకరణాలు, స్తోత్రాలు, రకరకాల గ్రంథాలు. ఒకే విషయాన్ని చెప్పడానికి ఇన్ని గ్రంథాలు రాశారు. ఎందుకనంటే ఒక్కొక్కళ్ళ యోగ్యత ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు లోకంలో ఏదైనా ఒక స్కూల్లో ఒక్క తరగతిలో ఉండేటటువంటి 30-40 మంది విద్యార్థుల్ని తీసుకుంటేనే వాళ్ళల్లోనే వాళ్ళ బుద్ధిశక్తి రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒకడికి ఒకసారి చెప్తే అర్థం అవుతుంది, ఒకసారి 4 సార్లు చెప్తే కానీ అర్థం కాదు, ఒకరికి 10 సార్లు చెప్తే కానీ అర్థం కాదు, ఒకడికి కొంత చెప్తే చాలు మిగతా అంతా వాడే అర్థం చేసుకోగలుగుతాడు, ఒకడికి మొత్తం విడమర్చి చెప్తే కానీ అర్థం కాదు. ఇలా రకరకాలుగా ఉంటారు పిల్లలు. 30-40 మంది పిల్లల్ని తీసుకుంటే వాళ్ళల్లోనే ఇన్ని భేదాలు ఉన్నాయి. మన లాంటిది ఇన్ని 100 కోట్ల మంది ఉన్నటువంటి ప్రపంచంలో అందరికీ ఒకే రకంగా తత్వాన్ని ఉపదేశం చేస్తే వాళ్ళకి అర్థం చేసుకోవడం కష్టం అనే ఉద్దేశంతో ఇన్ని రకాలుగా తత్వాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశం చేశారు. కాబట్టి ఏదో ఒక రకంగా ఏదైనా ఒక అంటే అందరికీ వాళ్ళ పరిస్థితి వాళ్ళ యోగ్యతలకు అనుసారంగా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉండనే ఉంటుంది. అందువల్లనే శంకరాచార్యుల వారు అనేక గ్రంథాలను రచించారు.